ప్రపంచమంతా గందరగోళంగా ఉన్నప్పుడు మనందరికీ ఒక ఆధారం కావాలి కదా. దేని చుట్టూ అయినా అల్లుకోవడానికి ఒక స్థిరమైన పాయింట్. అదే ఈ విశ్వ అక్షం, మేరు పర్వతంలాంటిది. ఒక్కసారి ఊహించుకోండి, అంతా నీళ్లే. ప్రపంచమంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాలి. కాని ఎలా? దేని ఆధారంగా మొదలుపెట్టాలి? అలాంటి సమయంలో దేన్ని పట్టుకుని నిలబడగలం? అసలు పట్టుకోవడానికి ఏముంది? ఈ ప్రశ్నకి సమాధానం విచిత్రంగా మనందరి అనుభవంలోనే దాగియుంది. ఆ సమాధానమేంటో తెలుసా? అది మనందర్లో ఉండే ఒక చాలా సహజమైన ఆలోచనా విధానం. నిలువుగా ఆలోచించడం అంటే పైకి వెళ్లాలనే మనలో ఉండే బలమైన కోరిక. చూడండి, పైకి వెళ్లడమంటే అదొక ప్రయత్నం. మనమెప్పుడూ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పని చేస్తూనే ఉంటాం. అందుకే మనకు తెలియకుండానే పైకి వెళ్లడమంటే విజయం, ఆకాంక్ష, కష్టం అని మనసులో ముద్రపడిపోయింది. ఇది మన భౌతిక వాస్తవికత. కాని ఇది మన ఆలోచనలను కూడా మలుస్తుంది. మరిదానికి పూర్తిగా వ్యతిరేకం కింద పడడం అంటే పతనం, వైఫల్యం, గందరగోళం, భయం. ఈ ఫీలింగ్స్ మన కథల్లో, మన భాషలో ప్రతి దాంట్లోనూ కనిపిస్తాయి. ఈ పైకి కిందికి అనే ప్రాథమిక భావనకే ఒక పేరుంది. దాన్ని యాక్సిస్ ముండి అంటారు. అంటే విశ్వానికి అక్షమన్నమాట. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో స్థిరంగా నిలబడే ఒక స్తంభం లాంటిది. స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని మూడింటినీ కలిపే ఒక పవిత్రమైన వారధి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మేరు పర్వతం. ఈ యాక్సిస్ ముండి అనే కాన్సెప్ట్కి హిందూ మతంలో ఉన్న ఒక అద్భుతమైన ఉదాహరణే ఈ మేరు పర్వతం. ఇది కేవలం ఒక పర్వతం కాదు. ఇది మన వాస్తవికతను ఒక క్రమంలో పెట్టడానికి వాడిన ఒక బ్లూప్రింట్. హిందూ పురాణాల ప్రకారం చూస్తే మేరు పర్వతం అంటే విశ్వానికి సెంటర్ పాయింట్. దేవతలందరం ఉండేది దాని శిఖరం మీదే. దాని చుట్టూనే ఖండాలు, సముద్రాలు అన్నీ ఉంటాయి. ఆఖరికి సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు కూడా దాని చుట్టూనే తిరుగుతాయట. విష్ణుపురాణం లాంటి గ్రంథాల్లో దీని గురించి చాలా వివరంగా ఉంటుంది. ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ నిలువు నిర్మాణం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, కింద పాతాళలోకాలు అంటే రాక్షసులుండే చోటు, మధ్యలో మన మానవ ప్రపంచం, ఇక పైన దేవతలుండే స్వర్గం. ప్రతిదానికి దాని స్థానం, దాని క్రమం ఉన్నాయి. ఈ వాక్యం మేరుపర్వతం యొక్క అసలు సారాంశాన్ని చెప్పేస్తుంది. ఇది భౌగోళిక శాస్త్రం కాదు, ఇది అర్థానికి ఒక పటం. అంటే ఇదొక జాగ్రఫీ లెసన్ కాదు, ఇది లైఫ్కి, ఈ విశ్వానికి ఒక అర్థాన్ని, ఒక క్రమాన్ని ఇచ్చే మ్యాప్ అన్నమాట. అయితే ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. బౌద్ధమతం కూడా ఈ మేరు పర్వతం కాన్సెప్ట్ను తీసుకుంది, కాని దాని ఉద్దేశ్యాన్ని మాత్రం పూర్తిగా సమూలంగా మార్చేసింది. ఈ స్లైడ్లో ఆ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు హిందూ మతంలో లక్ష్యమేంటి? ఈ విశ్వక్రమాన్ని కాపాడటం. మేరుపర్వతమనేది ఒక పవిత్రమైన డెస్టినేషన్. కాని బౌద్ధమతంలోకొచ్చేసరికి మేరుపర్వతం కూడా సంసారంలో, అంటే మనం అనుభవించే ఈ దుఃఖచక్రంలో ఒక భాగం మాత్రమే. సో వాళ్ల లక్ష్యం మేరును చేరడం కాదు, అసలు ఈ మొత్తం నిర్మాణాన్నే దాటి విముక్తి పొందడం. సరే, ఇప్పటిదాకా మనం ఒక ఆలోచన గురించి, ఒక మ్యాప్ గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ పురాణం నిజంగా భూమిని తాకిన ఒక ప్రదేశం కూడా ఉంది. అంటే మేరుపర్వతమనేది కేవలం ఒక పురాణ కల్పన మాత్రమేనా? లేకపోతే దానికి నిజంగా భూమిమీద ఒక రూపముందా? ఆ రూపమే కైలాసపర్వతం. హిందువులు, బౌద్ధులు, జైనులు ఇలా చాలామంది దీనిని భూమిమీద ఉన్న మేరుపర్వతంగానే చూస్తారు. ఇది ఎంత పవిత్రమైందంటే ఇప్పటివరకు దాన్ని ఎవరూ ఎక్కలేదు, అది నిషిద్ధం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆసియాలోని 4 ప్రధాన నదులు ఇక్కడినుంచే పుడతాయి. అంటే విశ్వకేంద్రం నుంచే జీవం ప్రవహిస్తోంది అనే నమ్మకాన్ని ఇది ఇంకా బలపరుస్తుంది. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ మేరుపర్వతం అనే ఆలోచన ఉంది కదా, ఇది మానవజాతి అంతటా కనిపించే ఒక యూనివర్సల్ ఐడియాలో ఒక ఉదాహరణ మాత్రమే. ఈ యాక్సెస్ ముండి అనే కాన్సెప్ట్ మన భారతదేశానికే పరిమితం కాదు, ఇది ప్రపంచవ్యాప్తం. మెసొపొటేమియాలోని జిగ్గురాట్ల దగ్గర్నుంచి ఈజిప్ట్ పిరమిడ్ల వరకు దాదాపు ప్రతి నాగరికత భూమికి, ఆకాశానికి మధ్య ఒక కనెక్షన్ కోసం ప్రయత్నించింది. అస్థిరమైన ప్రపంచంలో ఒక స్థిరమైన పాయింట్ని వెతుక్కుంది.
ఈ ఆలోచన ఆర్కిటెక్చర్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంకోర్ వాట్, బోరోబుదూర్ లాంటి ఆలయాలున్నాయి కదా, అవి కేవలం బిల్డింగులు కాదు. అవి రాతితో చెక్కిన విశ్వస్వరూపాలు. వాటిలో మనం మెట్లు ఎక్కుతుంటే అది మేరు పర్వతం మీద ఆధ్యాత్మికంగా పైకి వెళ్తున్నట్టే లెక్క. ఓకే, ఇంత ప్రాచీనమైన ఈ ఆలోచనకి ఈ రోజుల్లో ఏం పని? మనం ఇప్పటికీ పైకి ఎందుకు కడుతున్నాం? దాని వెనుకున్న సైకాలజీ ఏంటి? చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, మేరు పర్వతమనేది ఒక భౌతిక ప్రదేశం కాదు, అది ఒక ఆలోచన. ఎలాంటి ఆలోచన? ఈ విశ్వానికి ఒక నిర్మాణముంది, ఒక ఆర్డర్ ఉంది అనే ఆలోచన. గందరగోళానికి కూడా కొన్ని హద్దులుంటాయి, ప్రతిదానికే ఒక కేంద్రం ఉంటుంది అని చెప్పే ఆలోచన. ఇది మనకు ఒక రకమైన భరోసాని, మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. మనం ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడికే తిరిగి వద్దాం. ప్రళయం తర్వాత నీరు ప్రపంచాన్ని నాశనం చేశాక రాయి మళ్లీ దాన్ని పునర్నిర్మిస్తుంది. ఈ రాతి కట్టడాలు, ఈ పర్వతాలు గందరగోళం నుంచి ఒక అర్థాన్ని సృష్టిస్తాయి. ఆలోచించి చూస్తే ఈ పైకి ఎదగాలనే తపన మనలో ఇంకా ఉంది. మనం కట్టే ఆకాశహర్మ్యాలు, మనం పెట్టుకునే లక్ష్యాలు, ఇవన్నీ ఆ ప్రాచీన ఆలోచనకు ఆధునిక రూపాలే. మరి అసలైన ప్రశ్నేంటంటే, ఈరోజు మనం దేన్ని చేరుకోవడానికి ఇంత పైకి నిర్మిస్తున్నాం?